ఎక్సెల్లో ఒక వర్క్ బుక్ని ఏ విధంగా షేర్ చేయాలి అనేది ఇక్కడ రివ్యూ ట్యాబ్లో షేర్ వర్క్ బుక్ అనే ఆప్షన్ ద్వారా మనం సెట్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ అట్ ఏ టైం మీ ఆఫీస్లో ఉండే నెంబర్ ఆఫ్ పీపుల్ దీన్ని యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంది, అలో చేంజెస్ బై మోర్ దాన్ వన్ యూజర్ అట్ ద సేమ్ టైమ్. దిస్ అలోస్ వర్క్ బుక్ మెర్జింగ్. అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వర్క్స్ని ఒకే టైంలో చేయడం జరుగుతుంది సేమ్ వర్క్ బుక్ మీద. సో డిఫరెంట్ వర్క్స్ అన్నిటిని కూడా ఫైనల్గా మీరు మెర్జ్ చేయడం, కలిపేయడం జరుగుతుంది అనమాట ఈ ఆప్షన్ ద్వారా. మరి షేరింగ్ ఉంటేనే అలా కుదురుతుంది. ఓకే అని ఇస్తాం. చూడండి, షేర్ అనే ఆప్షన్ ఇక్కడ పైన ప్రొటెక్టింగ్ తర్వాత అది ఫైల్ నేమ్ తర్వాత షేర్డ్ అనే ఆప్షన్ ఇక్కడ రావడం జరిగింది. సో దిస్ మీన్స్ ఈ బుక్ నంబర్ ఆఫ్ పీపుల్ అట్ ఎ టైం ఓపెన్ చేసుకునేదానికి, ఎడిట్ చేసుకునేదానికి, ఫైనల్గా అంతా కలిపి మెర్జ్ చేసేదానికి అవకాశం ఉంది. ఓకే, అది ట్రాక్ చేంజెస్ ఇట్లాంటి వాటి ద్వారా చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ సెషన్లో చూద్దాం, ట్రాక్ చేంజెస్ ఎలా చేయాలనేది. మరి ఈ యొక్క షేరింగ్ వద్దు అనుకోండి, దీన్నే మళ్ళీ సెలెక్ట్ చేయండి, దీన్ని ఆ ఆప్షన్ని తీసేసేయండి. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ వర్క్ బుక్ ఎగ్జిక్లూజివ్గా ఉంది, అంటే షేరింగ్ మోడ్లో లేదు, ఎవరైనా ఒకరే ఎడిట్ చేసుకోగలరు అనమాట. ఓకే,